హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేందర్. మీరు చూస్తున్నారు టెక్ మహేందర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఇక పేటిఎం డెబిట్ కార్డ్ని అయితే అన్బాక్స్ చేసి చూశాను. సో గైస్, ప్రీవియస్లో మనకైతే పేటిఎంలో రూపే డెబిట్స్ కార్డ్ అనేవి ఉండేవి. సో మనకైతే డెబిట్ కార్డ్ కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకుని మనకైతే రూపే డెబిట్ కార్డు వచ్చేది. కాకపోతే వాళ్ళైతే రీసెంట్గా 1 month బ్యాక్ ఏమో వాళ్ళైతే రూపే కార్డ్ నుంచి అయితే వీసా కార్డుకి అయితే వాళ్ళైతే అప్గ్రేడ్ అవ్వడం అయితే జరిగింది. సో వీసా కార్డ్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి అయితే రూపే కార్డ్స్ అనేవి రిమూవ్ చేసి ప్రతి ఒక్కరికి అయితే వీసా కార్డ్స్ అనేవి వాళ్ళ యొక్క వ్యాలెట్లో అయితే యాడ్ చేశారు. సో మనకు కావాలనుకుంటే అక్కడ నుంచి అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. నేను అలానైతే ఒక పేటిఎం డెబిట్ కార్డ్ని అయితే ఆర్డర్ పెట్టాను, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈరోజు మనమైతే ఒక పేటిఎం డెబిట్ కార్డ్ ఎలా ఉందో, సో ఇందులో ఏమేమి కంటెంట్స్ వచ్చాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టియర్ డౌన్ చేసి అయితే చూసేద్దాం. నాకు వచ్చిన డెబిట్ కార్డ్ అయితే ఇది పేటిఎం నుంచి. సో నేను ఆర్డర్ చేసిన తర్వాత సో నాకైతే ఇదైతే వితిన్ ఒక 5 daysలో అయితే డెలివరీ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇది పేటిఎం నుంచి కొత్తగా లాంచ్ చేసిన వీసా డెబిట్ కార్డ్స్. వాళ్ళైతే రూపే కార్డ్స్ని అయితే రిమూవ్ చేసేసి మొత్తం అందరికైతే వీసా డెబిట్స్ కార్డ్ని అయితే చేశారు. సో ఇదైతే మనకైతే ఊరికే రాదు. దీనికోసం అయితే మనమైతే 250 రూపీస్ని అయితే పేమెంట్ చేస్తేనే మనకైతే డెలివరీ చేశారు. సో ఆర్డర్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూసుకున్నట్టు ఫస్ట్ మనకైతే ఇక్కడ టాప్లో అయితే మన యొక్క అడ్రస్ అనేది ఉండడమే జరిగింది, చూసుకోవచ్చు ఇక్కడ. సో అడ్రస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్ పైన యువర్ పర్సనల్ డెబిట్ కార్డ్ ఈజ్ ఇయర్ అనేది మనకైతే రాసింది. సో దీని అయితే ఓపెన్ చేసేద్దాం. సో నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసాను, చూసుకోవచ్చు మీరైతే. జస్ట్ నేనైతే ఎలా అంటున్నాను. సో ఓపెన్ చేసినట్టే మనకైతే జస్ట్ ఒక కవర్ లాంటిది అయితే ఇచ్చారు. కవర్ని అయితే పక్క పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఈ యొక్క పార్సల్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని అయితే బయటకి ఎత్తిద్దాం. సో తీసినట్టయితే ఇందులో ఏం లేదు, పక్క పెట్టేసుకున్నట్టయితే జస్ట్ మనకి ఇందులో అయితే ఓన్లీ డెబిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. డెబిట్ కార్డ్ మించి అయితే మనకైతే ఎలాంటివి అయితే ఏం రావు. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ మనకైతే డెబిట్ కార్డ్ యొక్క పేపర్ మాత్రమే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఒక డెబిట్ కార్డ్ యొక్క పేపర్ మాత్రమే. అండ్ మన యొక్క అడ్రస్, నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇండియాస్ మోస్ట్ సిన్కేర్ బ్యాంక్ వెల్కమ్ యూ టు ద ఫ్యామిలీ అనేది ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క డెబిట్ కార్డ్ కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క డెబిట్ కార్డ్ని అయితే ఎలా యాక్టివేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకైతే ఇక్కడ ఒక బొమ్మలు లాంటివి అయితే ఇచ్చారు. సో సింపుల్ అయితే డెబిట్ కార్డ్ అయితే బయటకు తీసుకుంటున్నాం. సో తీసేసుకున్నట్టయితే మనకైతే ఏముండదు, జస్ట్ డెబిట్ కార్డ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే ఎలాంటివి అయితే ఏముండదు, జస్ట్ ఇది ఒక మాన్యువల్ పేపర్ లాంటిది అని చెప్పుకోవచ్చు మనమైతే. అండ్ ఈ యొక్క డెబిట్ కార్డ్ గురించి చూసుకున్నట్టయితే సో ఈ డెబిట్ కార్డ్ అనేది జస్ట్ కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది కదా, చూసుకోవచ్చు. సో ఈ డెబిట్ కార్డ్ థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. మన పాత హెచ్డిఎఫ్సి అండ్ జస్ట్ మనకు ఆంధ్ర బ్యాంక్ ఇలాంటి డెబిట్ కార్డ్స్తో పోల్చుకుంటే దీని యొక్క థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసుకున్నట్టయితే ముందలైతే మనకైతే ఎలాంటివి పేర్లు అయితే రాలేదు, మన నెంబర్ గిట ఏం రాలేదు. జస్ట్ మనకైతే మన యొక్క పేరు అండ్ ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉంది. అండ్ చిప్ సెట్ అయితే రావడమే జరిగింది. అండ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఉంది. అండ్ వీసా డెబిట్ కార్డ్ అనేది మనకైతే ఇక్కడైతే ఉంది. సో ఇంతేగా ఇంతకు మించి అయితే ఏం లేదు ఫ్రంట్ సైడ్ అయితే. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు మనకైతే నేనైతే ఇక్కడైతే టేప్ చేసి కవర్ చేసిన మీకు కనిపించకుండా సేఫ్టీ పర్పసెస్ అయితే. సో ఈ టేప్ కింద మనకు ఈ కార్డ్ నెంబర్, సివివి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పైర్ డేట్, మంత్, ఇయర్ అనేది అన్ని డీటెయిల్స్ అయితే ఉంచాయి. సో ఈ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో సో మనకైతే డీటెయిల్గా అయితే అందులో పేపర్లో ఉంది. సింపుల్గా అయితే ఈ యొక్క స్కానర్ ఉంది, క్యూఆర్ కోడ్. సో ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనమైతే ఈ యొక్క కార్డ్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఈ యొక్క పేటిఎం డెబిట్ కార్డ్ పార్సల్లో మనకైతే ఏమవుతాయి. సో మనం చెప్పుకోవాలనుకుంటే పేటిఎం డెబిట్ కార్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది కదా, థిక్నెస్ కావచ్చు అండ్ బెండింగ్ కావచ్చు, చాలా బాగుంది. కాకపోతే అదేంటో మనమైతే పర్సులో పెట్టుకున్నట్టయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే థిక్నెస్ మనకైతే పల్సగా ఉన్నట్టయితే బెండ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ అది మందంగా ఉండడం వల్ల బెండ్ అనేది అంత అవ్వడం లేదు. కాబట్టి మనమైతే బీ కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ షెడ్ చూసి అయితే మీరు మోసపోకండి. ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ కూడా ఈరోజు అయితే నేను చేశాను, కాబట్టి ఇందులో షెట్ అయితే సేమ్ ఉంటుంది. సో సేమ్ డే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. కాబట్టి మీరైతే ఎలాంటి మహేందర్ రోజు ఒకటే షెట్ వేసుకుంటానని అయితే అనుకోకండి. సో మీరైతే ఒక పేటిఎం డెబిట్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూశారా అనుకుంటున్నాను. థియేటర్ వీడియోస్ అయితే చూశారా అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్ అన్ని నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ టెక్ మహేందర్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై గైస్.